కదా! ఇప్పుడు ఆ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం. వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ వీడియోను మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఫుల్ సాంగ్‌తో ఉంటుంది. అక్కడ చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. మీకు సంబంధించిన ఫోటోలు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్‌లో ఇస్తాను. మీరు కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అర్థమవుతుంది. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ ఉందిగా దీని మీద ట్యాప్ చేయండి. అడ్వాన్స్డ్ అని ఉందిగా దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ ఫోటో డ్యూరేషన్ అని ఉందిగా దీని మీద ఇది డిఫాల్ట్గా 4.5 వస్తుంది. నేనే అడ్జస్ట్ చేసి పెట్టాను. ఇక్కడ 3.3లో ఉంచుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు తీసుకోండి. ఒక 5 నుంచి 7 వరకు అవసరం ఉంటుంది. ఫోటోలు తీసుకోండి. ఒక్కొక్కటిగా ఫోటోలన్నీ 7 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫైన్ అండ్ జూమ్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ 2 ఫింగర్స్తో ఈ ఫోటోని కొద్దిగా ఇట్లా పెద్ద చేయండి. ఫుల్ స్క్రీన్ చేసి సెంటర్లో ఉంచండి. మనకి ఇట్లా ఫేస్ కరెక్ట్ కనిపించేలా ఉంచండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సేమ్ దాన్ని అట్నే ప్యానల్ జూమ్లోకి రండి. ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. 2 ఫింగర్స్తోని ఈ ఫుల్ స్క్రీన్ చేసి సెంటర్లో ఫేస్ అడ్జస్ట్ అయ్యేలా చూడండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇట్లాగే ఈ ఫోటోలన్నీ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే మీకు అడ్జస్ట్ చేసి చూపిస్తాను. లేకుంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేశాను. మొత్తం ఫుల్ స్క్రీన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. డూప్లికేట్ చేసేయండి. మళ్ళీ ఇంకోటి ఈ ఫోటోలు మనం ఉన్న మొత్తం ఫోటోలన్నీ ఇలాగే డూప్లికేట్ చేసేయండి. దీని పక్కకు ఇంకో ఫోటో ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. డూప్లికేట్ చేసేయండి. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ డూప్లికేట్ చేసేయండి. ఇట్లాగే ఫోటోలు అయితే మనం 7 ఫోటోస్ తీసుకున్నాం. 7 ఫోటోస్ను మళ్ళీ డూప్లికేట్ చేసేయండి మొత్తం ఒక్కొక్కటి. మొత్తం డూప్లికేట్ చేశాను. స్టార్టింగ్ ఫోటో కాడికి రండి. దీని మీద ట్యాప్ చేయండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి. సాచురేషన్ అని ఉంటుంది. ఇది మొత్తం మైనస్ చేసేయండి. ఫస్ట్ ఫోటో ఉంది డూప్లికేట్ చేసుకున్నాం కదా అన్ని ఫోటోలు. అందులో ఒక్కొక్క ఫోటోను ఫస్ట్ స్టార్టింగ్ ఫోటోను సాచురేషన్ మొత్తం తగ్గించండి. ఇట్లనే అన్నింటిది ఒక్కొక్క ఫోటోది ఒకటి సాచురేషన్ తగ్గించేయండి. ఇట్లానే ఒక ఫ్రెండ్స్ మొత్తం ఒక్కొక్క ఫోటోను అయితే సాచురేషన్ తగ్గించాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఫోటోకి మధ్యలో ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎలక్ట్రిక్ వైప్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి. సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి. మళ్ళీ ఇది ఒకటి వదిలేసేయండి. సెకండ్ తీసుకోండి. ఒకటి వదిలేసి ఒక దాని మీద ట్యాప్ చేయండి. సేమ్ ఇదే ఎలక్ట్రిక్ వైపులోకి వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లానే మొత్తం ఇవే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్లు. మళ్ళీ ఇది ఒకటి వదిలేసి ఇంకో దాని మీద ట్యాప్ చేయండి. ఇంకోటి వదిలేసి ఇంకో దాని మీద ట్యాప్ చేయండి. సేమ్ అదే ఎఫెక్ట్ తీసుకోండి. చూసారు కదా ఒక దాని తర్వాత ఒకటి వదిలేసుకుంటే అదే తీసుకున్నాను నేను ఎఫెక్ట్. ఇప్పుడు ఈ వదిలేసి నేను కదా దీని మీద ట్యాప్ చేయండి. గ్యాలరీ వ్యూ అని ఉంటుంది ఇంకో ఎఫెక్ట్. దీని మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. మళ్ళీ దీని మీద ట్యాప్ చేయండి. అదే గ్యాలరీ వ్యూకి వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. మళ్ళీ అట్లానే ట్యాప్ చేయండి. మళ్ళీ సేమ్ అదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. మిగిలిన అన్నింటికి అదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి మీరు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అన్నిటికీ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోను సేవ్ చేద్దాం. పైన యాడ్ బటన్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. ఈ వైట్ లేయర్ని ఒక 30 సెకండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు అయితే ఒక లిరికల్ వీడియో ఇచ్చాను, అది తీసుకోండి. తీసుకొని ఈ ఫిల్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ఫుల్ వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. కొద్దిగా ఇట్లా 2 ఫింగర్స్ పెద్ద చేయండి. ఇక్కడ లిరిక్స్ అయితే ఎక్కడైతే ఎండ్ అయిపోతున్నాయో కరెక్ట్ అక్కడ ఈ రెడ్ లైన్ ఉంచండి. రెడ్ లైన్ నుంచి ఈ లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఈ కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ఫ్లిట్ ఆప్షన్ ఎంచుకోండి.
ఒకసారి బ్యాక్ వచ్చి ఇక్కడ కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. మనకు ఆడియో వేరే అయిపోతుంది. ఈ వైట్ లేయర్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేయండి. ఓకే, మళ్ళీ సేమ్ అదే ఈ లిరికల్స్ ఉన్నాయి కదా, ఈ వీడియోను చివరి వరకు రెడ్ లైన్ నుంచి అక్కడ రెడ్ లైన్ ఉంచండి. బ్యాక్ వచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, అది కైన్ మాస్టర్ అనే ఫోల్డర్లో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు స్క్రీన్లోకి వెళ్ళండి, ఫుల్ వైట్ బాక్స్ ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మళ్ళీ సేమ్ అక్కడనే పార్టికల్ వీడియో ఇచ్చాను, అది కూడా అక్కడ యాడ్ చేసేయండి. స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి, ఈ వైట్ బాక్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి, బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, ఇక్కడ మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్లోకి వెళ్ళండి. మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ మ్యూట్ చేయండి. స్పీకర్ సింబల్ మీద ట్యాప్ చేస్తే వాల్యూమ్ మ్యూట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వీడియో క్రియేట్ చేయడం అయితే అయిపోయింది. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మనం కైన్ మాస్టర్లో సేవ్ చేసుకొని యాడ్ చేసిన వీడియో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోను ఏం చేద్దామంటే షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.